హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం రస్కులతో డబుల్ కా మీఠా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది ఈజీ స్వీట్ రెసిపీ. సడన్గా ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఈజీగా వాళ్ళకు ఈ స్వీట్ తయారు చేసి పెట్టచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమి చూద్దాం. నేను 10 వరకు ఇలా రస్కులను తీసుకున్నాను. బాగా కాచి చల్లార్చినటువంటి 1 గ్లాసు చిక్కటి పాలు, 2 స్పూన్ల గోడంబి, 2 స్పూన్ల ద్రాక్ష, 2 స్పూన్ల బాదం పప్పు. రస్కులు మొదలే కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి చక్కెర మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. 1 స్పూను యాలకుల పొడి. ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. 1 స్పూను నెయ్యిని వేసుకుందాం. 2 స్పూన్ల గోడంబిని వేసి వేయిద్దాం. 2 స్పూన్ల ద్రాక్షను వేసి వేయిద్దాం. లైట్ గోల్డ్ కలర్లోకి రావాలండి, అంతవరకు వేయిద్దాం. వీటినన్నిటిని ఈ పళ్ళెంలో తీసేసుకుందాం. మరీ మాడకూడదండి, టేస్ట్ పోతుంది. అదే పళ్ళెంలోకి 2 స్పూన్ల బాదం పప్పును కూడా వేసి వేయించేద్దాం. వీటిని కూడా ఈ పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాణట్లో పట్టినన్ని రస్కులను వేసి వేయిద్దాం. పైకి కిందికి కదుపుతూ వేయించాలండి. ఇప్పుడు వీటినన్నిటిని ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఈ విధంగా మొత్తం రస్కులన్నిటిని వేయించుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉండాలి. దాంట్లో పట్టినన్ని రస్కులు వేసి వేయిస్తుండాలి. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా 1 స్పూన్ నెయ్యి వేసుకోవడం, మొత్తం రస్కులన్నీ వేయించుకోవడం. ఇప్పుడు అదే బాణట్లో చక్కెరను వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుతూ ఉండాలండి. ఇదేమి తీగ పాకం అట్లా రావాల్సిన అక్కర్లేదు, చక్కెర కరిగితే చాలు. ఇప్పుడు ఈ చక్కెర పాకంలోకి మనము రస్కులన్నిటిని ఒక్కొక్కటి వేసేద్దాం. వేసేసి పైకి కిందికి తిప్పుతూ ఉండాలి. అంటే ఈ పాకాన్ని ఈ రస్కులు బాగా పీల్చేస్తాయన్నమాట. పీల్చేసి మెత్తబడతాయి. అంతవరకు దీన్ని తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా పైకి కిందికి తిప్పుతూ ఉండాలి మనం. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి పాలను ఇందులో వేసేద్దాం. మొత్తం చక్కెర పాకం అంతా పీల్చేసింది. ఇప్పుడు పాలను పోసేసి బాగా కలిపేద్దాం. 1 స్పూను లెమన్ ఎల్లో కలర్ను వేసుకుందామండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 1 స్పూను యాలకుల పొడిని కూడా వేసేద్దాం. వేసేసి పైనుంచి కింది నుంచి బాగా కలిపేసి చివరిగా సగం వరకు డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేద్దాం. చివరగా మనము 1 స్పూను నెయ్యిని వేద్దాం. నెయ్యి ఇంత అని కొలతలేదండి, ఎంత నెయ్యి పెడితే అంత మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసేసి మూత పెట్టేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ స్వీట్ రెసిపీని మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. చివరగా దీన్ని డ్రై ఫ్రూట్స్తో మనం గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.